రఘునందన్ గారు అంటే ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కూడా గ్రాక్ చెప్తుంది ఒకే క్వశ్చన్ చాలా క్లియర్గా. గ్రాక్ టెల్ మీ హూ ఇస్ ద బెస్ట్ సీఎం ఇన్ ఇండియా ఫ్రమ్ 2014 టు 2024 బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ అని అడిగిన క్వశ్చన్కి గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఫ్రమ్ 2014 టు 24 కె చంద్రశేఖరరావు కేసీఆర్ ఆఫ్ తెలంగాణ stands out as the best CM అని. తెలంగాణ saw 10 to 12% annual GDP growth, massive infra upgrades and HDA gains under him అని చెప్పేసి చాలా క్లియర్గా. పినరయి విజయన్ ఫ్రమ్ కేరళ షైన్స్ ఇన్ సోషల్ మెట్రిక్స్ లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇంకా చాలా 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 క్లియర్గా చెప్తుంది. సో కేసీఆర్ ద బెస్ట్ సీఎంగా ఉన్నారు 2014 నుంచి 2024 వరకు. అంటే కొత్తగా పుట్టిన రాష్ట్రం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ 10 ఏళ్ల కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తే ద బెస్ట్ సీఎంగా నిలవగలుగుతారు అనేది కూడా అంత మాట్లాడుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. ఎన్ని విధాలుగా ఎట్లా అబద్ధాలు ప్రచారం చేయాలని చూసినా పొద్దున లేస్తే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము ఏ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తుందో కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు. వాస్తవాలను అబద్ధాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది, కానీ అల్టిమేట్గా ఏ విధంగా చూసినా వాస్తవాలని దాచలేరు, మభ్య పెట్టలేరు. సో ఏ స్థాయిలో అభివృద్ధి చేసి ఉంటే దేశంలోనే ద బెస్ట్ సీఎంగా కేసీఆర్ నిలిచారు అనేది స్పష్టమవుతుందని భావించాలా? ఫర్ గ్రాక్ ఇట్ సెల్ఫ్ బీజేపీ ఒప్పుకోవాల్సి వచ్చింది కేసీఆర్ ఇస్ ద బెస్ట్ సీఎం అండ్ తెలంగాణ ఇస్ ద బెస్ట్ డెవలప్మెంట్ అని. ఎట్లా అంటే తెలంగాణలో 2014 నుంచి 23 వరకు అమలవుతున్న పథకాలు కానీ దాని రిలేటెడ్ స్టాటిస్టిక్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు కానీ గ్లారిఫై చేస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే మిషన్ భగీరథ కాపీ చేసి అమృత్ సరోవర్ స్కీమ్ తీసుకున్నారు వాళ్ళు. మిషన్ కాకతీయ అని అమృత్ సరోవర్ గా తీసుకున్నారు. మిషన్ భగీరథ ఇంటింటికి తాగునీరుని హర్ఘర్ జల్ గా తీసుకున్నారు. కేంద్ర ఇక్కడ 33 డిస్ట్రిక్ట్స్ కి 33 మెడికల్ కాలేజెస్ తీసుకుంటే అక్కడ కాపీ చేస్తున్నారు. ఇట్లాగే రైతు బంధు పథకాన్ని ఒక యునిక్ స్కీమ్ అండి. అది రైతుల కోసం ప్రపంచంలో ఎవరు ఆలోచన చేయనటువంటి స్కీమ్ అది. అలాంటిది అది తీసుకొని కిసాన్ సమ్మాన్ యోజన కేంద్రం వాడుతుంది, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా వాడుతున్నారు. ఇట్లా దేశం నుంచి వచ్చారండి, దేశం నలుమూలల నుంచి తెలంగాణలో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి వచ్చారు. ఇంకొకటి గ్రౌండ్ వాటర్ పెరగడంలో రాజేందర్ సింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ ఆయన ఎన్నిసార్లు ప్రైజ్ చేస్తున్నాడు మనకి. స్వామినాథన్ గారు ప్రైజ్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ దేశంలో జరిగాయి. అయినా కూడా ఈ మీడియాను అడ్డం పెట్టుకొని కానీ ఇంకా అదర్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకొని బీభత్సమైన మడ్ఫ్లింగింగ్ చేశారు. వాటన్నింటికి చెక్ పెడుతూ ఇప్పుడు గ్రాక్ ఈజ్ విచ్ గ్లోరిఫైయింగ్ ఇట్స్ ఓన్ ఫీచర్ విత్ రియల్ ప్రాసెస్ ఆఫ్ మ్యాసివ్ డేటా అది క్లియర్ చేసేస్తుంది. ఈ అనుమానాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది. ఎవరు ఇప్పుడు నాకు ఒక సెన్సేషన్ న్యూస్ చెప్తే ఇప్పుడు ఆ సెన్సేషన్ న్యూస్ నిజమా కాదా అని వెరిఫై చేసుకోవడానికి కాసేపటి నేను టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుంది అంటే అది బిలీవ్ చేశానంటే సెన్సేషన్ న్యూస్ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కువ అబద్ధం అవడం ఉంటుంది. రైట్, టెక్నికల్ ఇష్యూ ఉంది. రఘువీర్ గారు అంటే ప్రధానంగా ఒక రాష్ట్ర అభివృద్ధికి ఏ అంశాలు కావాలి మనకి రఘునందన్ గారు కూడా మెన్షన్ చేసిండ్రు. ఎక్కడెక్కడైతే కేసీఆర్ ఫోకస్ చేసిండ్రు వ్యవసాయానికి కావచ్చు, గ్రౌండ్ వాటర్కి సంబంధించి కావచ్చు, పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, అన్ని విధాలుగా అంటే ఒక అభివృద్ధి ఎట్లా జరగాలి, ఒక రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనే ఒక విజన్ ఉన్న వ్యక్తి కాబట్టే అన్ని సంవత్సరాలు కూడా 14 నుంచి 24 వరకు కూడా బెస్ట్ సీఎంగా ఉండగలిగినరు. మీరు ఒప్పుకోవడానికి ఇష్టం లేకపోయినా సరే ఇదే వాస్తవం అనేది గ్రహించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇప్పుడు వాస్తవానికండి 2014లో కేసీఆర్ గారు ఏదో సంపన్నమైన రాష్ట్రానికి అన్ని సమకూర్చిన రాష్ట్రానికి సీఎం కాలేదండి. ఒక కష్టాల కడిలో అసలు ఎంత ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు.
మారుమూల తండాల్లోనండి నీళ్ళ కోసము కిలోమీటర్ల దూరం నడిచే వాళ్ళండి తెలంగాణ ప్రజలు. స్నానానికి నీళ్ళు లేకుంటే ఒక మంచం అండి, కొన్ని తండాల్లో ఆ నవర్ మంచం కింద అంటే పెట్టేసి ఎంత ఘోరమైన పరిస్థితి అని అంటే ఆ నీళ్ళతోటే ఒడిచి పట్టుకొని మళ్ళీ అదే నీళ్ళతో స్నానం చేసే రోజులు తెలంగాణ ప్రాంతం చూసింది ఒకప్పుడు. కేసీఆర్ గారు వచ్చినాక ఒక స్పష్టమైన ప్రణాళికతోటి ఆయన తీసుకెళ్లారు. ముందు విద్యుత్ సమస్యను అధిగమించారండి, తర్వాత నీటి సమస్య. అది ఎవరు పట్టించుకున్నారండి? చెరువులు ఎవరు పట్టించుకోలేదు. ఆ చెరువులని మిషన్ కాకతాయి ద్వారా పునర్జీవం కల్పించేసి మళ్ళీ యథాస్థానాన్ని తీసుకొచ్చారు. అసలు రాష్ట్రాన్ని ఒక స్వర్గంలాగా తీర్చిదిద్దింది. అంటే ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని అన్ని డేటా తీసుకొని గ్రాక్ చెప్పిన విషయం బెస్ట్ సీఎం గా ఉన్నారు. 10 to 12% యాన్యువల్ జీడిపి గ్రోత్ అని చెప్పింది. మ్యాసివ్ ఇన్ఫ్రా అప్గ్రేడ్స్ అని కూడా మెన్షన్ చేసింది. అండ్ హెచ్డిఐ గెయిన్స్ కూడా ఉన్నాయని చెప్తుంది. సో పినరయి విజయన్, కేరళ సీఎం పినరయి విజయన్ షైన్స్ ఇన్ సోషల్ మెట్రిక్స్ లైక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆయన ఉన్నప్పటికీ కూడా 6 to 8% గ్రోత్ ఏ ఉన్నదని చెప్పేసి కూడా చెప్తుంది. అండ్ నవీన్ పట్నాయక్ అండ్ సిద్ధరామయ్య లాంటి వాళ్ళకి సంబంధించి కూడా ఉంది. బట్ అల్టిమేట్ గా చెప్పింది ఏంటి అంటే బట్ కేసీఆర్స్ ఎకనామిక్ ఇంపాక్ట్ టేక్స్ ద లీడ్ అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తా వస్తుంది. సో ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలి అని ఒక అంటే ఇప్పుడు వీళ్ళు ఆత్మరక్షణలో పడిపోయారండి. స్పష్టంగా అవుతున్నది. ఇప్పుడు కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అవార్డులు అన్నీ కావండి. చూడండి, ఇప్పుడు గ్రోకి సెకండ్లలోనండి, ఇప్పుడు ఒక్క సెకండ్లో నాకు ఇప్పుడు ఫ్యాక్ట్ చెకింగ్ మిషన్ అయిపోయింది. ఇది కేసీఆర్ గారి మీద ఎన్ని అవార్డులు అండి కేసీఆర్ గారి హయాంలో? CNN IBN ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2014 పాపులర్ చాయిస్ అవార్డు వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఈటీ అవార్డ్స్ 2018 బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. ఒకటా రెండా అండి? నేషనల్ టూరిజం అవార్డులు వచ్చినాయి. బెస్ట్ స్టేట్ టూరిజం అవార్డు, బెస్ట్ గోల్ఫ్ కోర్స్ అవార్డు, బెస్ట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అవార్డు, బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డు. ప్రభుత్వ హాస్పిటల్ ఎంత మంచిగా అభివృద్ధి చెందాయి కేసీఆర్ హయాంలో. ఇవన్నీ అవార్డ్స్, ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఉదాహరణ. ఇంకా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిలింగ్ IGBC అవార్డు వచ్చింది 2022లో. వ్యవసాయ రంగంలో గుర్తింపు వచ్చింది. ఒకటా రెండా అండి? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అవార్డులు, అనేక గుర్తింపులు వచ్చాయి. అనతి కాలంలోనే ఒక కొత్త రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా మలచడం అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. ఇవాళ వచ్చేసి అధికారంలోకి వచ్చేసినాం కదా, మేము ఏది మాట్లాడితే చెల్లిపోతుంది, మేము ఎట్లా ఎంత బురద చెల్లితే చెల్లిపోతుంది అని అంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరండి. ఇవాళ అన్నీ కూడా వచ్చేసినాయి. టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతిదీ కూడా పెరిగిపోయింది. AI తోటి ఈ గ్రోకే ఏదైతే ఉందో ఇది ఒక మీ యొక్క అబద్ధాలకి ఈ అధికార పార్టీ అబద్ధాలకు ఒక చెప్పుపట్టుగా చెప్పుకోవచ్చు. ముందు ఫేక్ న్యూస్లు చలామణి కాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటి నుండి ఆత్మరక్షణలో పడిపోతారనేది స్పష్టమవుతున్నదండి పరిస్థితులు చూస్తూ ఉంటే. ఎస్ పాపారావు గారు, ఒకసారి మనం రైట్ రఘునందన్ గారు ఒకసారి మనం గమనించినట్లయితే కీలకంగా అంటే ఒక తెలంగాణ ప్రజలు సునిశ్చితంగా అన్నీ గమనిస్తున్నారు. ఒక అభివృద్ధి చెందడానికి ఏమేమి అవసరము, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏమేమి అవసరం, అవన్నీ కూడా కేసీఆర్కి సునిశ్చిత దృష్టి ఉంది. అండ్ మనకి రఘువీర్ గారు కూడా ఈయన కూడా మెన్షన్ చేశారు, రఘువీర్ గారు కూడా. సో ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఒక ముఖ్యమంత్రి చాలా కాలం పాటు బెస్ట్ సీఎంగా ఉన్నారు అని అంటే ఆయనకి ఎంత విజన్ ఉంది. అండ్ ఆయన అధికారం కోల్పోయిన తర్వాత, అధికారం మారిన తర్వాత ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా గోసపడుతున్నారు, ఏ విధంగా గ్రాక్ని అనేక ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ అంశాల్లో ఇబ్బంది పడుతున్నారో వాటికి సంబంధించి కూడా అన్ని క్వశ్చన్ చేస్తున్నారు అని అంటే ప్రజలు ఇవాళ ఒక నిజాన్ని కోరుకుంటున్నారు, ప్రజలు ఇవాళ ఒక అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈ క్వశ్చన్స్ ద్వారా ప్రజలు ఈ సంకేతాలని పంపిస్తున్నారు, సంకేతాలు ఇస్తున్నారని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇక అబద్ధాలు చెప్తే కుదరదు, నిజమే కావాలి, మాకు అభివృద్ధి కావాలని చెప్తున్నారని భావించాల్సిన అవసరం ఉందా? తప్పకుండా అండి, తప్పకుండా. ఏంటంటే 2014లో అధికారం చేపట్టే నాటికి ఉన్న పరిస్థితులు చాలా డిఫరెంట్. అనేక అనిశ్చితుల మధ్య చాలా మందికి ఒక అనుమానాలు, ఆ అనుమానాలు ఎంత స్థాయిలో అనుమానాలు అంటే వితిన్ 1.5 year లో రాష్ట్రంపై ఓటుకు నోటు అనే కేసుతో కుట్రలు చేయడం, ఈ గవర్నమెంట్ ఏదో చేసేస్తామనడం, ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ జరిగినా కూడా ఎంత సునిశ్చిత దృష్టి అండ్ ప్రభుత్వం అడుగులు, కేసీఆర్ గారి డైరెక్షన్ లో ప్రభుత్వం అడుగులు ఎటు పోతున్నాయి అనే దానికి వచ్చిన మొదటి రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ మొదటి విజయం ఏంది అంటే GHMC ఎలక్షన్స్.
జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మ్యాసివ్ రిజల్ట్ ఇచ్చి ప్రజలు కాపాడుకున్నారు. అట్ ద సేమ్ టైం ఈ గత 10 ఏళ్లుగా విపరీత అన్ని రంగాలలో అభివృద్ధి జరిగింది. అభివృద్ధి జరగని రంగం అంటూ ఏదీ లేదు. బట్ కానీ జరిగిందల్లా ఏంది, బిఫోర్ 2023 ఎలక్షన్స్ ఏం జరిగింది అంటే పని కట్టుకొని చేసిన దాడి, ఆ దాడికి ప్రాపర్ సోర్సెస్ ఏవి చూపించకుండా వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలను వాడుకొని పని కట్టుకొని చేసిన దాడి వల్ల ప్రజలు కొంచెం మిస్లీడింగ్ కి గురైనారు. అది ఓవర్ ఏ టైం ఇప్పుడు సంవత్సరంన్నర పరిపాలనలో జరుగుతున్న ప్రతి పని అది దాన్ని ధృవీకరిస్తుంది. అది అబద్ధం. 2023 ఎలక్షన్స్ ముందు చేసిన ప్రచారాలన్నీ, ఇప్పుడు చేస్తున్న దుష్ప్రచారాలన్నీ, అబద్ధాలు అనేది ఇప్పుడు పటాపంచలు అవుతున్నాయి. వీటిలలో భాగంగా చేసిన మరొక దుష్ప్రచారం అంటే గతంలో పరిపాలన బాగుండేది, సమైక్య రాష్ట్రంగా ఉమ్మడిగా ఉన్నప్పుడు బాగుండేదని తప్పుడు మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఐ థింక్ రఘునందన్ గారు దీనికి సంబంధించి కూడా గ్రాక్ ఆన్సర్ చేసినట్టున్నది. గతంలో సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటికంటే కూడా తెలంగాణలో అభివృద్ధి జరిగింది, ద బెస్ట్ సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పేసి విషయాన్ని కూడా గ్రాక్ ఈ విషయం కూడా చెప్పినట్టుంది. అవునండి, అది ఏంటంటే గ్రాక్ వీళ్ళు మనుషులు, వీళ్ళైతే మీడియాని మేనేజ్ చేయగలరు, ఇంకేదైనా వ్యవస్థలను మేనేజ్ చేయగలరు. కానీ గ్రాక్ ని, మీకు బ్యూటీ ఆఫ్ ద గ్రాక్ నేను చెప్తాను. మీరు కానీ వ్యూవర్స్ కానీ ఒకసారి ఫేక్ ఫాలోవర్స్ ఎవరికి ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి గ్రాక్ ని అడిగితే గ్రాక్ చెప్పే సమాధానం రెండు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకటి నరేంద్ర మోడీ, ఒకటి ఎలాన్ మస్క్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ గ్రాక్. బట్ అది చెప్తుంది బికాజ్ డేటాని తీసుకొని అనాలిసిస్ చేస్తుందండి అది. కాబట్టి ఆ డేటా బేస్డ్ గా నిజాలు ఇవి. వాళ్ళు ఎంత వక్రీకరించినా, ఇంతకు ముందు ఎంత మిస్లీడింగ్ టాక్టిక్స్ ప్రయోగించినా, గ్రాక్ టైప్ ఆఫ్ ఏ చాట్ బోర్డ్స్ సోర్సెస్ మళ్ళీ అది అనాలిసిస్ చేసేసి ఏదో దుమ్మెత్తిపోసినట్టు కాకుండా సోర్సెస్ కూడా ఇస్తుంది. నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఇట్ గాన్ త్రూ అండ్ నంబర్ ఆఫ్ ద డేటా లింక్స్ ఇది ఇస్తుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మడ్స్లింగింగ్ ని ఈజీగా ఎరాడికేట్ చేయొచ్చు ఓవర్ ఏ టైం. అండ్ హౌ టెక్నాలజీ షుడ్ బి యూజ్డ్ అనేది ప్రజల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది మనం కూడా. ఆ సందర్భంలో ఈ గ్రాక్ పైన డిబేట్ చేసుకున్న టీ న్యూస్ కి అభినందనలు అండి. అండ్ మోర్ ఓవర్ ఈ టైప్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఇంకా చేయాల్సి వస్తుంది. ఐ థింక్ టీ న్యూస్ విల్ కంటిన్యూ ఇట్. ఎస్, అంటే ఎగ్జాక్ట్లీ రోజు ఏ విధంగా తెలంగాణ మీద తప్పుడు వార్తలు వస్తున్నాయి, ఏ విధంగా ఉన్న వాస్తవాలను మభ్యపెడుతున్నారు అనేది మేము కంటిన్యూస్గా వాటి మీదనే ఫోకస్ చేస్తున్నాము. ఎందుకంటే టీ న్యూస్లో ఇక్కడ తప్ప తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాంగ్రెస్ హయాంలో అనే దానికి సంబంధించి వార్తలు ఎవరు ప్రచురించే సాహసం చేయరు, పబ్లిష్ చేసే సాహసం చేయరు, ఎందుకంటే టెలికాస్ట్ చేసే సాహసం కూడా చేయరు. ఎందుకంటే వాటన్నిటిని మభ్య పెడితేనే గతంలో ఏ విధంగా పరిస్థితులు మంచిగా ఉండేవి, గతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ ఇవాళ గ్రాక్ చెప్తుంది కేసీఆర్ బెస్ట్ గా పరిపాలించిండ్రు, కేసీఆర్ బెస్ట్ గా తెలంగాణను అభివృద్ధి చేసిండ్రు. ఈ విషయాలన్నీ కూడా మరుగున పడే విధంగానే మొత్తం మీడియా అంతా కూడా ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, అంతా కూడా ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళి అబద్ధాలను ప్రచారం చేస్తున్న సిచ్యువేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. టీ న్యూస్ మొదటి నుంచి తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉంటూ వస్తుంది. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన వాస్తవాలన్నీ కూడా ఎవరు ఎట్లా మభ్య పెట్టినా కూడా ఏది నిజం ఉంది, ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలి, తెలంగాణ ప్రజలు బాగుంటే ఏం చేయాలి, ఏ విషయాలలో మోసపోవద్దు, ఏ విషయాలలో మోసం జరుగుతుంది, వీటన్నిటికి సంబంధించి కూడా మా వంతు బాధ్యతగా మేము ఈ విషయాలన్నీ కూడా చెప్తూనే వస్తున్నాము. అండ్ ప్రధానంగా ఒక్కసారి రఘువీర్ గారు, అంటే మెయిన్గా ఇంతకుముందు మీరు అన్నారు యూత్ చాలా ఈజీగా అంటే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏవైతే ఇంపాక్ట్ చేస్తున్నాయి సోషల్ కండిషన్స్ని వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే క్రమంలో కూడా అల్టిమేట్గా తెలంగాణ ఎప్పుడు బాగుంది అని అంటే కేసీఆర్ పరిపాలించినప్పుడు బాగుంది. సో తెలంగాణకి బెస్ట్ ఏం జరిగింది, ఎగ్జాంపుల్ మనం ఒకసారి తీసుకుందాం. అంటే ఈ ఎన్ని విధాలుగా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి, ఎన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఒక రైతు ఉన్నాడు, రైతు కుటుంబంలోనే
యూత్ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు, ఏం జరిగింది ఏం జరుగుతుంది చదువుకుంటా ఉంటారు, అవునండి. వాళ్ళంతా కూడా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని వెతికిన సందర్భంలో కూడా అల్టిమేట్ గా తెలంగాణకి బెస్ట్ ఏముంది అని అంటే ఆన్సర్ కేసీఆర్ సార్. నేను అదే అంటున్నానండి, యువతని కూడా నేను టీ న్యూస్ వేదికగా, తెలంగాణ గుండె చప్పుడైన టీ న్యూస్ వేదికగా ఒక్కటే కోరుకుంటున్నాను. ఇవాళ అనేక ఆరోపణలు చేస్తూ ఉంటారు, అనేక ఫేక్ న్యూస్ అనేది వాట్సాప్ ద్వారా కానీ అనేక రకాలుగా సోషల్ మీడియా మాధ్యమంలో షేర్ అవుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి మీద అయితేనేది, బీఆర్ఎస్ పార్టీ మీద. మీరు ఫస్ట్ గుడ్డిగా ఏ విషయాన్ని కూడా నమ్మకండి. గ్రోక్ ఏఐ యాప్ ద్వారా మీరు దయచేసి వెళ్ళేసి బేరీజు వేసుకునేసి నిజాన్ని నమ్మండి. ఇవాళ చిన్న చిన్న పొరపాట్లు, ఇవాళ మన రాష్ట్రము ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో, ఇవాళ మనం అందరం కూడా రైతు ఫ్యామిలీస్ నుండి వచ్చాము, రైతు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుండి వచ్చాము. ఇవాళ వాళ్ళు ఎంత గోసపడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారి హయాంలో 3 పంటలు పండించిన మన తెలంగాణ ప్రాంతం ఇవాళ గుక్కెని నీటుగా ఎడడం స్టార్ట్ చేసింది. ఇలా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. యువత నేను మళ్ళీ కోరుతా ఉన్నాను, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏది వచ్చినా కూడా గుడ్డిగా నమ్మకండి. గో త్రూ గ్రోక్ ఏఐ అండ్ కన్ఫర్మ్ ద స్టోరీ, ఎనీథింగ్ యూ కెన్. అంటే ఇంతకు ముందు మనం మాట్లాడినట్టుగా కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, అంటే ఎటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు దానికి సంబంధించి క్వశ్చన్ వేసినప్పుడు గ్రాక్ ఎటువంటి ఆన్సర్ ఇచ్చింది ఒకసారి చూస్తే, కేసీఆర్ లైక్లీ స్టాండ్స్ అవుట్ యాజ్ ద బెస్ట్ సీఎం ఇన్ ద కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్ట్ తెలంగాణ ఎరా విత్ తెలంగాణ 78% per capita income growth 2017 to 23 at 12.2 annually. Naidu pre 2014 boosted ITA, YSR 2004 to 9 drove welfare. Both will strong growth, but KCR's recent economic surge edges him ahead అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. సో ఏం చెప్పింది గ్రాక్, నిజంగా ఎటువంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, గతంలో బాగుండేదని ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు, ఇది అబద్ధాలు ప్రచారం చేయడం మాత్రమే కాదు, దీని వెనక కుట్రలు దాగి ఉన్నాయి. తెలంగాణను ఏ విధంగా మళ్ళీ పాత పరిస్థితులు తెచ్చే విధంగా కుట్రలు చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఒకసారి గమనిస్తే చాలా క్లియర్గా చెప్తా వస్తుంది. గ్రాక్ అనేది హూ ఈస్ ద బెస్ట్ సీఎం అమాంగ్ ఆల్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్. ఇదే ప్రశ్న, ఇదే విషయం సంబంధించి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళొక్కసారి గ్రాక్ ఇచ్చిన ఆన్సర్, కేసీఆర్ లైక్లీ స్టాండ్స్ అవుట్ యాజ్ ద బెస్ట్ సీఎం ఇన్ ద కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్ట్ తెలంగాణ ఎరా విత్ తెలంగాణస్ 78 per capita income growth in 2017 to 23 at 12.2 annually. Naidu boosted IT and YSR drove welfare, both with strong growth, but KCR's recent economic surge edges him ahead అనేది. ఎగ్జాక్ట్లీ మేడం. ఒక ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అంటే ఐటీ రంగం అంటారు, Yes. వైఎస్ రాజశేఖర రెడ్డి అని అంటే సాగునీటి రంగము, పంటలు, పొలాలు అని అంటారు. కానీ కేసీఆర్ గారు పేరు వింటే గుర్తుకొచ్చేది అన్ని రంగాలండి. అన్ని రంగాలను సమపాలలో అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు దేశంలోనే ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక కేసీఆర్ గారే. ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్కరి పాలనలో ఒక్కొక్కటే ప్రత్యేకత, కానీ కేసీఆర్ గారి పాలనలో మొత్తం అన్ని రంగాలను ఏకం చేసిన వ్యక్తి, సమానంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి. ఇలా హైదరాబాద్ అయితేనేది, ఇలా హైదరాబాద్ ఎన్ని అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందండి, ఎన్నెన్ని కంపెనీలు వచ్చాయి, ఎన్నెన్ని ఈ ఫారిన్ కంపెనీస్ చెప్పలేము కానీ యాపిల్ లాంటి, గూగుల్ లాంటి కానీ ఇంకా ఎక్స్పాండ్ చేసుకున్నాయి వాళ్ళ హైదరాబాద్లో. ఇవాళ దురదృష్టం కొద్దీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి తిరిగి. అనేక కంపెనీస్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అంటే శాంతి భద్రతల కారణంగా ముందు వెనక అడుగులు వేస్తున్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా అంటే వీటికి కూడా కారణం అంటే పెట్టుబడులు వెనకకి పోవడానికి కారణం కూడా కేసీఆర్ గారు అనే ప్రచారం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వారు. దేనికైనా కానీ అన్నిటి ఈ సమాధానాలు చూసిన తర్వాత అయినా వాళ్ళు కొంచెం సిగ్గుగా ఫీల్ కావాలేమో, షేమ్ గా ఫీల్ కావాల్సిన. ఇప్పుడు ఇప్పటికన్నా వాళ్ళలో మార్పు వస్తుందనే అనుకుంటున్నాను నేనైతే. ఇకనన్నా వాళ్ళు ఇట్లాంటి అసత్య ఆరోపణలు మాని వాళ్ళ పనితనం మీద దృష్టి సారించాలనేసి ప్రజలకు ఇచ్చిన హామీల మీద వాళ్ళ ఆలోచనలు కేంద్రీకరించాలని అనుకున్నాం. ఇకనైనా వాళ్ళు ఆపాలి, బురద చల్లడం ఇట్లాంటివి ఆపాలి. ఎందుకనంటే మీరు ఎన్నిసార్లు బురదలు చల్లినా ఈ గ్రోకే ఏదైతుందో మీ కుట్రలను, మీ యొక్క అవాస్తవాలను పటాపంచలు చేయడానికి ఉన్నది. సో అంటే వాస్తవం అంటే ఈ కపుల్ ఆఫ్ డేస్ నుండి వల్ల ఈ గ్రోకే వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ హడలిపోతుంది. ఇటు రాష్ట్రంలో
రేవంత్ రెడ్డి హడలిపోతున్నారు. అసలు వీళ్ళకి ఏమైతుందో వీళ్ళకే అర్థం కావట్లేదు. ఎందుకనంటే వీళ్ళు అబద్ధాల పునాదుల మీద నిర్మితమైన పార్టీలు అండి ఇవన్నీ కూడా. కేసీఆర్ గారి నినాదం ఏముండే, ఒకటే నినాదం, ఆయన చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాడు, అలాగే వచ్చాడు. చిన్న చిన్న అది ప్రజలు అర్థం చేసుకోలేకపోతే కొంచెం 1.4% ఓట్లతోటే అధికారం కోల్పోయారు తప్ప మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలో రాబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఏఐ ద్వారా ఇప్పుడు యువత కూడా చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళ ఆలోచనలు ఎట్టుండేనంటే అటా ఇటా అన్నట్టుండే, కానీ ఇప్పుడు ఈ ఏఐ బాట్ ద్వారా తెలిసిపోతుంది వాస్తవానికి. అందుకే తెలంగాణ 78% పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ అని అంటే 78% గ్రోత్ అని అంటే అది మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఎట్లా ఉన్నాయి లెక్కలు ఎట్లా ఉన్నాయని ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, 78% గ్రోత్ రావడం అంటే ఎంత అభివృద్ధి చెందినట్టు మేడం. ఇవాళ ఇంతటి కష్టకాలంలో కూడా మన రాష్ట్రం ఈదుతుందంటే దానికి కారణం కేసీఆర్ గారు నాటిన అభివృద్ధి సంక్షేమ ఫలాలే. అప్పుడు నాటిన దానికి ఇప్పుడు ఇంకొంచెం రన్ అవుతున్నాం ప్రస్తుతానికి. ఇక ముందు ఇక పరిస్థితి అయితే ఇంకా ఘోరం కానున్నది అనేసి అర్థమవుతుంది. ఎందుకనంటే ప్రతి దానికి కూడా ఎక్కడ జరుగుతుందండి పాలన రాష్ట్రంలో మీరు చూసినట్లయితే ప్రతి దానికి ఏమండి 6 గ్యారెంటీలు ఏమైనాయి, ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలు ఏమైనా అంటే కేసీఆర్ని అడుగు, కేసీఆర్ అప్పుడు ఇవే తప్ప దాటివేత ధోరణి తప్ప అభివృద్ధి చేయాలి, ఎట్లా ముందుకెళ్ళాలి. మీకు అంతగా ఉంటే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళండి, కేసీఆర్ గారి అనుభవాన్ని మీరు చేసుకోండి. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా, ఇకనైనా ఈ అబద్ధాలు మానండి. మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, ఆ మాటలు మానండి. ఆ మాటలు ఏంటండి చెప్పడం మర్చిపోయాను. ఈ ఏఐ గ్రోక్ మన ముఖ్యమంత్రిని మందలించిందండి. ఆ కేసీఆర్ గారి మీద ఆ వ్యాఖ్యలు ఏంటి, అంత పెద్ద ఆయన మీద, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి మీద అట్లాంటి వ్యాఖ్యలు ఏంటని సీరియస్గా మందలించింది ఈ ఏఐ గ్రోక్. మీ దృష్టికి వచ్చే ఉంటుంది ఆల్రెడీ. రఘునందన్ గారు, అల్టిమేట్ గా చూసుకుంటే ఫైనల్ గా ఏమొస్తుందంటే తెలంగాణని ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్ని చూస్తే మళ్ళీ వెనక్కు తీసుకెళ్లిపోతున్నాయి పరిస్థితులన్నీ. రాష్ట్రం రాకముందు ఉండే సిచ్యువేషన్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఏం చేస్తారు రాష్ట్రాన్ని అని ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రాజకీయంగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా గతంలో ఏ శక్తులైతే తెలంగాణకు అన్యాయం చేసినాయో, ఏ శక్తులైతే ఏ పార్టీలైతే తెలంగాణకు ద్రోహం చేసినాయో మళ్ళీ వాళ్ళకి మళ్ళీ స్పేస్ ఇచ్చే విధంగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకున్న ఆన్సరే వీటన్నిటికీ కూడా తెలంగాణ ప్రజలకు సమాధానాలు చాలా క్లియర్ గా చెప్పింది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? బెస్ట్ సీఎం అమాంగ్ ఆల్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అని అడిగిన ప్రశ్నకు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ప్రజలకు ఉన్న వాస్తవాలని కూడా చాలా క్లియర్ గా చెప్తుంది. చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి పరిపాలన కంటే కూడా కేసీఆర్ పరిపాలన ఏ విధంగా బెస్ట్ ఉంది అనేది ఆన్సర్ ఇచ్చింది. కాబట్టి ఇక మీద ఈ రాజకీయ కుట్రలు ఏవైతే తెలంగాణకు నష్టం చేసే కుట్రలు ఉన్నాయో అవి ఇంకా కుదరవు అనే ఒక సందేశాన్ని, ఒక సంకేతాన్ని, ఒక ఆన్సర్ని గ్రాక్ ఇస్తుందని భావించాల్సిన అవసరం ఉందా? తప్పకుండా అండి. బిఫోర్ గ్రాక్ ప్రతి స్టాటిస్టిక్స్, ప్రతి డేటా ఇది గ్లోరిఫై చేసినాయి. కేసీఆర్ ఈజ్ ద బెస్ట్ సీఎం అండ్ 10 years ఆఫ్ కేసీఆర్ రూలింగ్ ఈజ్ ద బెస్ట్ రూల్ ఎవర్ అని చెప్పేసి మనకు ఆర్బీఐ డేటా చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రీసెంట్ గా పబ్లిష్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే డేటా కూడా అదే చెప్తోంది. ఆ డేటాని వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఆ డేటాని వెబ్సైట్ నుంచి తీసేయగలిగినారు. కానీ ప్రజలు యాక్చువల్ డేటాని, ఈ ఆర్బీఐ డేటా అయితే ఏంటి, అదర్ పబ్లిక్ డొమైన్ డేటా అయితే ఏంటి, అది తీయలేరు కదా. దాని బేస్డ్ గా గ్లోరిఫై చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నిజమే మీరు అన్నమాట, రాష్ట్రం రాకముందు ఉన్న పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్నది కాంగ్రెస్ పాలన అనేది. ఎస్, వాళ్ళు ప్రామిస్ చేశారు. అది వాళ్ళ ప్రచారంలో ఆనాటి రోజులు తెస్తాడని, ఒక పాపులర్ సాంగ్ లో ఆనాటి రోజులు తెస్తాడని వాళ్ళు ప్రచారం చేశారు. రైతుల ఆత్మహత్యలు, పవర్ ఫ్లక్చుయేషన్స్, నీళ్లు లేని పరిస్థితి, తాగునీటి ఎద్దడి క్రియేట్ చేయడం, ఇదంతా కృత్రిమంగా క్రియేట్ చేసింది. వీళ్ళ పరిపాలన చేతకాని తనం వల్ల క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వీటన్నింటికి కూడా మళ్ళీ సొల్యూషన్స్ ఎక్కడ ఉన్నాయంటే 10 years ఆఫ్ కేసీఆర్ రూలింగ్ లో ఇవన్నింటికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ అని మనం చూస్తున్నామో ప్రాబ్లమ్స్ ని, వీటన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటికి 2023లో కాంగ్రెస్
అధికారం చేపట్టిన నాటికి పరిస్థితులు కంప్లీట్ గా డిఫరెంట్. ఇక్కడ కాంగ్రెస్ అధికారం చేపట్టింది కేవలం పవర్ ట్రాన్సిషన్ మాత్రమే, పాలసీ మేకర్స్ మాత్రమే మారారు, వ్యవస్థలు మారలేదు. అన్ని వ్యవస్థలు విచ్ వర్ రన్నింగ్, విచ్ వర్ ప్రైజ్డ్ బై కంట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్ ఒక్కొక్కసారి మోర్ దెన్ 50% ఆఫ్ అవార్డ్స్ ఇన్ స్పెసిఫిక్ డొమైన్స్ వచ్చిన ఈ గుర్తింపు అంతా కూడా ఈ వ్యవస్థల్లో పనిచేస్తుండడం వల్ల, ఆ డైరెక్షన్ లో పనిచేస్తుండడం వల్ల వచ్చింది. ఇప్పుడు వచ్చి ఏం చేశారంటే ఈ పాలసీ మేకర్స్ వీళ్ళ ప్రయారిటీస్ మారాయి. వీళ్ళ ప్రయారిటీ నీళ్ళు ఇవ్వడం కాదు, వీళ్ళ ప్రయారిటీ పవర్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా పవర్, క్వాలిటీ పవర్ ఎట్లా వస్తుంది, దానికోసం ఏం పని చేయాలి అనేది సునిశ్చితంగా దృష్టి పెట్టకపోవడం. కేసీఆర్ ఎందుకు బెస్ట్ సీఎం అనేది టైమ్ అండ్ అగైన్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎక్కడ ఈ మోటార్లు దెబ్బతినకూడదు, లేకపోతే ఈ మనం పవర్ అనేది ఈ రోజుల్లో మౌలిక సదుపాయాల్లో ఒకటిగా కొలుస్తారండి. దానికోసం కేసీఆర్ గారు చేసిన కృషి ఏంటి అంటే, తన ట్యాబ్ లో నిరంతరం ఈ క్వాలిటీ ఆఫ్ పవర్. ఎస్, అంటే గతంలో రఘువీర్ గారు, అంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో జరిగినవన్నీ, అంటే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా సరే ఇది చేస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతుంది అని ఆలోచించి అనేక పథకాలు ప్రవేశపెడతా వచ్చిండ్రు. అవే ఇంత క్లిష్ట పరిస్థితులు కూడా ఈ మాత్రం ఎంత నిలబడింది తెలంగాణ అంటే అవే కారణం అని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అవునండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు మేడం, దురదృష్టవశాత్తు వాస్తవానికి కూడా ఇలా కేసీఆర్ కిట్ అనేది ప్రభుత్వ దవాఖానలో అందట్లేదండి. దురదృష్టమైన విషయం ఏంటంటే, బాధపడాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే అండి, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా పైనుండి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఎన్నో ప్రచారంజక పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఆపేసేశారు. ప్రతిదీ కూడా ఆపేసేసి ఎక్కడికక్కడ ప్రజలకి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బతుకమ్మ చీరలు అయిపోయినాయి. రంజాన్ తోఫా కూడా అయిపోయింది. అనేక రకాలుగా ప్రజల్ని నిర్వీర్యం చేసే పనులు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. ఒక్కటైతే నిజమండి, ఇక నుండి రేవంత్ రెడ్డికి అబద్ధాలు చెప్పడానికి వీలు లేకుండా ఏఐ గ్రోక్ అనేది ఒక అడ్డుకట్టబడ్డది అనేది అయితే స్పష్టమవుతా ఉన్నదండి ప్రస్తుత పరిస్థితిలో. ఎస్, అంటే ఒక డెవలప్మెంట్ అనేది చాలా కీలకంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే డెవలప్మెంట్ లేకపోతే జనజీవనం ఆగమైపోతుంది. ఏం చేయాలన్నా కూడా అన్నిటికీ ఆటంకంగానే ఉంటుంది. ఆ ఆటంకం కలిగితే ఎట్లా ఉంటుంది, అభివృద్ధి లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అంటే ఎంత స్థాయిలో ఆలోచన ఉండి ఉంటే, ఏ స్థాయిలో ఆలోచన ఉండి ఉంటే డెవలప్మెంట్కి సంబంధించి మళ్ళొక్కసారి మనం గ్రాక్ ఇచ్చిన ఆన్సర్ ఒకసారి చూస్తే, హూ ఇస్ ద బెస్ట్ సీఎం ఇన్ ఇండియా ఫ్రమ్ 2014 to 2024 బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ అని కూడా ప్రజలు క్వశ్చన్ చేసిండ్రు. దానికి సంబంధించి చూస్తే బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఫ్రమ్ 2014 to 24 కె చంద్రశేఖర్ రావు కేసీఆర్ ఆఫ్ తెలంగాణ స్టాండ్స్ అవుట్ యాజ్ ద బెస్ట్ సీఎం. Yes, Telangana saw 10 to 12% annual GDP growth, massive infra upgrades అనే దానికి సంబంధించి ఆన్సర్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎట్లా చూసినా కూడా కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు అనే దానికి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు, ఏ విధంగా అభివృద్ధి జరిగింది గతంలో అనే ఫ్యాక్ట్స్ అన్ని కూడా గ్రాక్ బట్టబయలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హూ ఈస్ ద బెస్ట్ సీఎం అమాంగ్ ఆల్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పోస్ట్ తెలంగాణ ఫార్మేషన్ అని అడిగితే కేసీఆర్ లైక్లీ స్టాండ్స్ అవుట్ యాజ్ ద బెస్ట్ సీఎం in the combined Andhra Pradesh and post Telangana era with Telangana 78% per capita income growth 2017 to 23 at 12.2% annually. Naidu boosted IT and YSR drove welfare. Both will strong growth, but KCR's recent economic surge edges him ahead అనేది. అంటే ఎన్ని విధాలుగా డెవలప్మెంట్కి సంబంధించి అడిగినా ఏం జరిగింది, తెలంగాణను ఎవరు బాగు చేసిండ్రు అనే దానికి సంబంధించి అడిగిన అన్ని ప్రశ్నలకు గ్రాక్ ఏం సమాధానం ఇస్తుంది అని అంటే కేసీఆర్ అనే ఆన్సరే వస్తుంది. ఇప్పుడు ఒక్కటైతే వాస్తవం అండి,
కేసీఆర్ పేరు తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరు ఉంటుంది. కేసీఆర్ ఎందుకనంటే ఒక్కటైతే వాస్తవం అండి, ఎంతమంది వచ్చినా ఎంతమంది ఆనవాళ్ళు చెరిపేస్తామన్నా కూడా కేసీఆర్ గారి పేరు చెరిపేస్తే చెరిగేది కాదు. కేసీఆర్ గారి పేరు 1000 ఏళ్ళు కాదు, జబ్ తక్ చాంద్ సూరజ్ రహేగా కేసీఆర్ నామ్ రహేగా అండి. అప్పటి వరకు కేసీఆర్ గారి పేరు వర్ధిల్లుతుంది. అండ్ ప్రజలకు కూడా పూర్తిగా తెలిసి వచ్చింది. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా రచ్చబండ దగ్గర కూర్చోవడము, అరే బాబు రైతు బంధు పడలేదు, నాకు రుణమాఫీ కాలేదు, ఎన్నెన్నో చేస్తా అన్నారు, అన్నీ ఉట్టి మాటలే గట్టి మాటలే, మంచిగా ఉన్న కేసీఆర్ గారిని మనము అనే బాధలో ప్రజలు అయితే వాళ్ళ అభిప్రాయాలని వెలిబుస్తున్నారండి. ఒక్కటైతే నిజం, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ కేసీఆర్ గారి పనితనంతోనే ఉండే ముఖ్యమంత్రులు కానీ ఈ జన్మకు అంటే అంతటి ముఖ్యమంత్రులు మనం తెలంగాణలో చూడలేము, దేశంలో కూడా చూడలేమండి. హీఈస్ అ నెంబర్ 1 అండ్ హీఈస్ ఓన్లీ ద యూనిక్ పర్సన్ అండ్ యూనిక్ సీఎం వి నెవర్ సీ అగైన్. అంతటి గొప్ప స్థాయి వ్యక్తి. మళ్ళీ అతి త్వరలో కూడా ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, అతి త్వరలో మళ్ళీ కేసీఆర్ గారు పాలనా పగ్గాలు పట్టాలి, మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానంలోకి తీసుకెళ్ళిపోవాలి అనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. లెట్స్ హోప్ ఫర్ ఎ గుడ్ థింగ్. అంటే ఒకవైపు దేశంలోనే బెస్ట్ సీఎం గా లాంగ్ టైం ఉన్నారు కేసీఆర్. చిన్న రాష్ట్రాన్ని, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని పరిపాలించినా కూడా దాన్ని దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన ఎగ్జాంపుల్స్ అనేకం కనిపిస్తున్నాయి. ఇందాక మీరు లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అంటే ఏ అవార్డ్స్ వచ్చినాయి, ఎన్ని గానం అవార్డ్స్ వచ్చినాయి అనేది ఒకసారి గమనించినట్లయితే ఆన్సర్ ఇస్ దీనంతటికి రీజన్ ఎవరు అని అంటే ఆన్సర్ కేసీఆర్ కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటితో కంపేర్ చేసుకుంటే పోస్ట్ తెలంగాణ ఎరాలో బెస్ట్ సీఎం ఎవరు అని అంటే ఆన్సర్ కేసీఆర్ కనిపిస్తుంది. డెవలప్మెంట్ పరంగా ఎవరు బెస్ట్ చేసిండ్రు అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ కేసీఆర్ అనే కనిపిస్తుంది. దేశంలో కంపేర్ చేసుకున్న ఆన్సర్ కేసీఆర్ వస్తుంది. రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి ఎవరు బెస్ట్ గా చేసిండ్రు, ఎవరు మంచిగా అభివృద్ధి చేసిండ్రు అని అంటే అల్టిమేట్ గా ఆన్సర్ కేసీఆర్ అని మాత్రమే వస్తుంది. సో వీటన్నిటిని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఒక్కటైతే వాస్తవం అండి, కేసీఆర్ గారు ఇవాళ తాను చేసిన పనులే ఇప్పటికన్నా ప్రస్తుతానికైతే రాష్ట్రం ఎంతో కొంత నడవడానికైతే ఉపయోగపడుతుందండి. ఒకటైతే వాస్తవము, రేవంత్ రెడ్డి పూర్తిగా పాలనాపరంగా విఫలమైపోయాడు. రేవంత్ రెడ్డి అసమర్థతను కేసీఆర్ గారి మీదకి నెట్టేసి ఏదో కాలం వెలబుచ్చాలని చూశాడు. కానీ ఏఐ మాటలతోటి, ఏఐ యొక్క ఈ గ్రోక్ ఏఐ తోటి ప్రతి దానికంటే ప్రతి 100 ప్రశ్నలకు ఒకటే సమాధానం అన్నట్టు కేసీఆర్ గారు అభివృద్ధి చేసినట్టు ఎవరు చేయలేరు అనేసి స్పష్టమవుతా ఉన్నది. గ్రోక్ కూడా చెప్పేస్తూ ఉన్నది. రైట్. అంటే ఇప్పుడు ఎవరు విస్మరించలేని వాస్తవము, చెరిగేది కాదు కేసీఆర్ పేరు. ఎందుకంటే ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరిని తలుచుకుంటారు? బేసిక్ గా తమకి ఇష్టమైన వాళ్ళను, తమని మంచిగా చూసుకున్న వాళ్ళను, పెద్దవాళ్ళను. పిల్లలైతే తల్లిదండ్రులు తలుచుకుంటా ఉంటారు. మరి అటువంటిది ఇవాళ తెలంగాణ ప్రజలు ఇంత కష్టం వచ్చినప్పుడు ఎవరిని తలుచుకుంటున్నారు అని అంటే కేసీఆర్ గారే తలుచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో 100 ఏళ్ల ముసలవ్వ నుండి చంటి బిడ్డ వరకు ఇలా కేసీఆర్ గారి పేరునే తలుచుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే ఇలా చూసుకున్నట్లయితే కేసీఆర్ గారి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఒక కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా ఒక స్థాయికి ఎదిగితే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాలు లేవు. గురుకులాల్లో కేసీఆర్ గారు సన్న బియ్యంతో అన్నం పెట్టండి. అంతటి ఫుడ్, అంతటి మంచిగా సొంత పిల్లల లెక్క చూసుకున్నారు. ఆ పిల్లల్ని అట్లా ట్రీట్ చేసిండు. కానీ ఇవాళ చూసుకున్నట్లయితే అనేక ఫుడ్ పాయిజన్ ఘటనలు. ఇటు చూస్తేనేమో రైతులు 430 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఒకటా రెండా అండి, అనేక రకాలుగా ప్రతి అడుగులో ప్రతి మాటలో కేసీఆర్ గారిని తలవని రోజు లేదు ఇవాళ ప్రజలకు. మళ్ళీ ఆయన అధికారంలోకి రావాలి, మా కష్టాలు మా గోసలు తీర్చాలనేసి కోరుకుంటా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారి మీద అయితేనేంది, కేటీఆర్ గారి మీద అయితేనేంది, బీఆర్ఎస్ పార్టీ నేతల మీద ఏదైతే బురద జల్లుతున్నారో వాటన్నిటికీ కూడా ఏఐ గ్రోక్ చెక్ పెట్టింది అనేసి మనం నిర్ధారణ చేసుకోవచ్చండి. రైట్. అంటే అల్టిమేట్గా తెలంగాణకు సంబంధించి ఎక్కడ అభివృద్ధి జరిగిందంటే అంగీకరించాల్సిన వాస్తవం కేసీఆర్. తెలంగాణని అభివృద్ధి చేసింది ఎవరు అంటే యాక్సెప్ట్ చేయాల్సిన వాస్తవం కేసీఆర్. సో తెలంగాణకు సంబంధించి తెలంగాణ బాగు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు అని అంటే దానికి కూడా ఆన్సర్ కేసీఆర్ అని ఇవాళ చాలా క్లియర్ గా ఉందని భావించాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు రాష్ట్రంలో ఒక బ్లాక్ డేస్ అయితే నడుస్తున్నాయండి. శాంతి భద్రతల్లో విఫలం, రాష్ట్రానికి ఒక హోంశాఖ మంత్రి లేడు,
అన్ని రకాలుగా అన్ని రంగాల్లో విఫలమవుతుంది. పెట్టుబడులు తీసుకురండి అని అంటే ఏదో పేరుకి అంకెలగారెడ్డి వాళ్ళ మద్దతుగా ఉన్న పేపర్లలో రాయించడము, ఏదో కాలం గడిపేయడము, ఏది ఉన్నా తాత్కాలికంగా ఏదో ఒకటి ప్రకటన చేయడము, దాన్ని కాలయాపన చేయడము, వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ఏదో ఒక రకంగా ప్రత్యర్థి నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద ఏదో ఒక రకమైన ఆరోపణలు చేయడము, దాన్ని ఒక 1 వీక్ నడిపించడము, అట్లా ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఈ గ్రోక్ వచ్చేసింది. ప్రతి యువకుడు కూడా, ప్రతి యువత కూడా ఇది నిజమా కాదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పప్పులు ఇక ఉడకవు. ఇక మీరు ఏదైనా చేయాలనంటే, ఏదైనా మాట్లాడాలంటే 1కి 10 సార్లు ఆలోచించే మాట్లాడాలనేసి. అంటే అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే నిజం తెలియాలని కోరుకుంటున్నారు. గ్రాక్ ని అనేక ప్రశ్నలు అడుగుతా పోతున్నారు. తెలంగాణ ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు ఎక్కడ అభివృద్ధి జరిగింది, తెలంగాణకు సంబంధించి ఎవరు అభివృద్ధి చేసిండ్రు, ఎవరి హయాంలో తెలంగాణ బాగుంది అనే అనేక అంశాలకు సంబంధించి గ్రాక్ ఇస్తున్న ఒకే ఒక ఆన్సర్, ద బెస్ట్ సీఎం గా ఉన్నారు ఎవరు అని అంటే కూడా గ్రాక్ ఇస్తున్న వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ కేసీఆర్ అనే విషయమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ ని చూస్తుంటే కూడా ఇది అంగీకరించాల్సిన వాస్తవము. ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పే ప్రయత్నాలు చేసినా కూడా అల్టిమేట్ గా తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటా వస్తున్నారో, జరుగుతున్న పరిణామాలన్నీ చూసి కూడా గ్రాక్ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు తెలంగాణ ప్రజలకు చెప్తుంది. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విషయాన్ని గ్రాక్ కూడా చాలా స్పష్టం చేస్తోంది. చర్చలో పాల్గొన్న రఘువీర్ గారికి, పాపారావు గారికి, రఘునందన్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.